హాయ్ అండి. మీరంతా ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. మీరంతా కూడా చాలా బాగుండాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నాను. ఈరోజు రెసిపీ వచ్చేసి అటుకులతో వడలండి. చాలా టేస్టీగా ఉంటాయి. కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటాయి. అటుకులైతే మనకి ఇంట్లోనే ఉంటాయి కదండీ! అందుబాటులో ఉంటాయి. అన్ని ఇంట్లో ఉండే వస్తువులతోటే ఎంతో టేస్టీగా కరకరలాడే క్రిస్పీ వడని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. దీనికోసము ఒక కప్ అటుకులను తీసుకొని ఇలా జల్లించుకోవాలండి. జల్లెడతో కానీ ఇలాగా జల్లించుకుని వాటర్ వేసుకుని శుభ్రంగా ఒకసారి మనము కడుక్కోవాలి. ఇలా జల్లిగంటతో మనము కడుక్కోవడం వలన మనకి వాటర్ ఎక్కువ దాంట్లో ఉండకుండా అటుకులు ఎక్కువ నానకుండా ఉంటాయి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లో వేసేసుకోవాలి. చూసారా ఇట్లా పొడి పొడిలాడుతూ ఉండాలి. వాటర్ లేకుండా పొడి పొడిలాడుతుంటే మనకి వడలకి ఎక్కువ ఆయిల్ పీల్చుకోకుండా ఉంటుంది. ఇంట్లోకి ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు, కొద్దిగా కొత్తిమీర, అలానే కరివేపాకు కూడా వేసుకోవాలి. అలానే ఒక 5 స్పూన్లు శనగపిండి వేసుకోవాలి. ఒక 3 స్పూన్లు వచ్చేసి బియ్యం పిండి కూడా వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. చిటికెడు పసుపు, 1 స్పూన్ కారం కూడా వేసుకోవాలి. అలానే 1/2 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 1/2 స్పూన్ ధనియాల పౌడరు, 1/2 స్పూన్ వచ్చేసి అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకుని మొత్తం అంతా కలిసేటట్టుగా ఒకసారి బాగా కలుపుకోవాలి. అటుకులు, శనగపిండి, బియ్యం పిండి, మసాలాలన్నీ బాగా కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి. అటుకుల్లో మనకి తడి ఉంటుంది కాబట్టి మనకి వాటర్ వేసుకోకుండా ముందైతే ఇట్లా కలుపుకోవాలి. మనకు సరిపోవట్లేదు అనుకుంటే కొద్దిగా 1 స్పూన్ అట్లా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. ఎక్కువ వాటర్ వేయడం వలన మనకు ఆయిల్ పీల్చేస్తాయండి. అందుకని ఎక్కువ ఆయిల్ వేయొద్దు. ఇట్లా గట్టిగా ఇట్లా ఉండాలి. ఇట్లా ఉండల కింద చేసుకుని ఇట్లా వడల కింద చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద ఆయిల్ వేసుకుని ఆయిల్ కాగిన తర్వాత వడలు వేసుకోవాలి. మీడియం టు లో ఫ్లేమ్ మీద ఉడకనివ్వాలి. పెద్ద మంట మీద ఉడకనిస్తే మనకు లోపలంతా పచ్చి పచ్చిగా ఉంటుంది. అట్లా కాకుండా మీడియం ఫ్లేమ్ మీద ఉడకనిస్తూ అటు ఇటు తిప్పుకుంటూ వేగనివ్వాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా ఈజీ అండి. ఎంతో టేస్టీగా ఉంటుంది. మనకు అటుకులు అవన్నీ ఇంట్లో ఉండేటివే కదా! ఒకసారి మనం ఇట్లా చేసుకుంటే కరకరలాడు ఎంతో టేస్టీగా ఉండే పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటుంటారు. చూసారా? మసాలా వడల టైప్లో ఉంటాయండి. చాలా క్రిస్పీగా ఉంటాయి. ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చదు. ఇట్లనే మిగతా గారెలను కూడా వేసేసుకుని వేయించుకోవాలి. ఈవినింగ్ స్నాక్స్కి చాలా బాగుంటాయండి. చాలా టేస్టీగా ఉంటాయి. కరకరలాడే అటుకుల వడలు ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇట్లనే మొత్తం వడలన్నిటిని కూడా వేయించుకుని తీసుకుని పక్కన పెట్టేసుకోవాలి. అంతే అండి. ఎంతో టేస్టీగా ఉండే కరకరలాడే అటుకుల వడలు అయితే రెడీ అయిపోయినాయి. చాలా టేస్టీగా చాలా కమ్మగా ఉంటాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఆయిల్ అయితే చూసారు కదా, అస్సలు పీల్చదు. మీరు కలుపుకోవడం గట్టిగా కలుపుకుంటే అస్సలు పీల్చదండి. చూసారా క్రిస్పీగా కరకరలాడుతూ లోపల కూడా మంచిగా ఉడికిపోయింది. టేస్ట్ అయితే అదిరిపోతుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.